ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. 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 నీదు తలపై ఉన్న అభిషేకం అధికంగా సువాసన వీచుచున్నది. నీదు తలపై ఉన్న అభిషేకం అధికంగా సువాసన వీచుచున్నది. నీదు ప్రేమ చేతులు ప్రేమించే చేతులు, నీదు ప్రేమ చేతులు ప్రేమించే చేతులు, నీదు ప్రేమ చూపులు నాకు చాలు, నీదు ప్రేమ చూపులు నాకు చాలు. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. నిన్ను పాడి హృదయం ఆనందించును, నాట్యముతో పాటలు పాడెదను. నిన్ను పాడి హృదయం ఆనందించును, నాట్యముతో పాటలు పాడెదను. దేవాది దేవుడవని, ప్రభువుల ప్రభువని, దేవాది దేవుడవని, ప్రభువుల ప్రభువని, అందరికీ నిన్ను చాటి చెప్పెదను, అందరికీ నిన్ను చాటి చెప్పెదను. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. 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 హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇన్ని సాక్ష్యాలు చెప్పారు కదా. ఇప్పుడు దేవుడికి మీరేం చేశారు? దేవుడి నుంచి పొందుకున్నారు. దేవుడికి మీరేం చేశారు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రార్థించారు, మరి సంఘం ప్రార్థించింది, గోజాడారు, దేవుడు చేశాడు మేళ్ళు కదా. దేవుడికి మీరేం చేశారు? దేవునికి మహిమ కలుగును గాక. మీరు బాగా వాక్యం మీద మనసు పెట్టండి. వాక్యం మీతో మాట్లాడుతుంది. ఆయన పరిశుద్ధుడు, ఆయన కన్నాడు, కొన్నాడు, ఆయన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. వెండి బంగారాల చేత కాదు కానీ గొర్రెపిల్ల రక్తం చేత మనల్ని కొనుక్కున్నాడు. ఇంకా మనం ఏదో చేసేసాం అనుకుంటున్నారు, కానీ ఏమీ చేయలేదు. వాక్యం ద్వారా మీరు తెలుసుకుంటారు. అపోస్తుల కార్యం చూసుకుందాము. 5వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు. పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. తర్వాత అనేకమైన అద్భుతాలు 3వ అధ్యాయంలో జరిగినాయి. తర్వాత 4వ అధ్యాయంలో కూడా అనేకులు కూడుకున్నారు వీళ్ళని ఏదో చేద్దామని. అక్కడ కూడా దేవుని కార్యాలు చూశారు. భూమి కంపించింది పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత. 5వ అధ్యాయంలో ఇక్కడ అననయ సపేరాల గురించి రాయబడింది. దాని తర్వాత జరిగిన 12వ వచనంలో ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారు అందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. కడమవారిలో ఎవడునూ వారితో కలుసుకొనుటకు తెగింపలేదు, గాని ప్రజలు వారిని గణపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధిలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలని మంచముల మీద పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణంలో జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళని ఎందుకు గణపరుస్తున్నారు? అనేకులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు అపోస్తుల ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి జరుగుతున్నప్పుడు వారు ఏం చేశారంటే రోగాలతో ఎవరున్నారో వెతుక్కొని వారిని తీసుకొచ్చారు దేవుని సన్నిధికి. తర్వాత ఏం చేశారు? మరి పేతురునైతే అతను నీడ పడితే మేము బాగుపడతామని అనుకున్నారు. అలాగ జరిగాయి. దేవునికి మహిమ కలుగునుగాక. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, ఏక మనస్సుతో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆ తర్వాత వాళ్ళు కొంచెం దేవుని యేసు ప్రభు దేవుడని తెలుసుకున్నటువంటి వాళ్ళు మాత్రం తెగించలేదట. కడమవారిలో ఎవడునూ వారితో కలుసుకున్నట్టుకు తెగింపలేదు, కానీ ప్రజలు వారిని గణపరచుచుండిరి. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘములో అపోస్తులు అంటే ఎలా ఉంటారు? పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. సంఘ క్షేమం కొరకు అనేకులకి సువార్త చెప్పి సంఘంలో చేర్చారు. సంఘంలోకి అనేకులకు సువార్త చెప్పి అనేకులు సంఘంలో చేర్చారు. కాబట్టి వారిని అపోస్తులుగా చేసి వారిని అభిషేకించి పలానా దేశం మీరెళ్ళండి, పలానా దేశం మీరెళ్ళండి, పలానా దగ్గరికి మీరెళ్ళండి అని సంవత్సరం లేకపోతే 6 నెలలు 7 నెలలు ఇలా వెళ్ళి వస్తున్న వారిని అందరూ కూడుకొని మరలా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కనిపెట్టుచుండిరి. వీరు చేసిన పని ఏంటంటే ఆత్మల్ని తీసుకురావడం. ఒక ఆత్మని రక్షించబడిన తర్వాత సంఘంలోకి చేర్చడము. దేవునికి మహిమ కలుగునుగాక. మాకు అలా జరిగిందండి, ఇలా జరిగిందండి, మాకు అయిపోయాని అంటున్నారు. కానీ మీరు చేసిన పని ఏంటి? ఇందులో ఇప్పుడు సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు ఒక్కరు ఒక ఆత్మైనా సంపాదించారా? ఇన్ని సంవత్సరాలైంది రక్షించబడ్డారు మీరు. అది దేవుని లెక్క, దేవుని పని. దేవుడు నన్ను బాగు చేశాడు. ఆయన కుమారులు కుమార్తెలుగా అయిన తర్వాత ఆయన రక్తము ఆయన శరీరం తీసుకున్న తర్వాత ఆయన ఏం చేస్తున్నారు? కనికరించి మనల్ని బాగు చేస్తున్నారు. కనికరించి మనకి ఈ కార్యాలన్నీ చేస్తున్నారు. కానీ మీరు దేవుడికి ఏం చేశారు? మీకు మనస్సాక్షి ఉంటే చెప్పుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మమ్మల్ని ఎలాగ అంటారంటే బైబిల్ చెప్తున్న మాటలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అద్భుతాల ద్వారా వచ్చారు. అద్భుతాల ద్వారా 2-3 కొంతమందిని తీసుకొచ్చారు. అద్భుతాలు జరిగిన తర్వాత, ఆశ్చర్యకార్యాలు జరిగిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘ బాధ్యతలు అంటే ఏంటి? మేము అందరం కూడుకుంటామండి, మేము అది చేసేస్తాము ఇది చేసేస్తాము అంటున్నారు. కానీ మీ వలన ఒక్క ఆత్మ రక్షించబడదా?
అప్పుడే సంఘంలో బాధ్యత కలిగిన వాళ్ళు అవుతారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అపోస్తులుగా మారుతారు. ఆ అపోస్తులు ఎవరైతే పెద్దలుగా ఉంటారో వాళ్ళని ఇతర దేశాలు, పలానా దగ్గర నీ వాక్యం చెప్పు, పలానా దగ్గరికి వెళ్ళి వాక్యం మీరు చెప్పండి, పలానా దగ్గరికి వెళ్ళండి అని వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి వారిని పంపుతారు. సంఘాల్లో వ్యాపారాలు చేయడం ఇది దేవునికి ఇష్టం కాదు. ఏంటండి, వ్యాపారాలు చేస్తే అసలు దేవుడు ఒప్పుకోడు. ఇలాంటి చేయకూడదు. ఏంటండి, ఎక్కడ ఈ సంఘాల్లో ఎక్కడ చూసినా అయ్యే ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఎక్కడికి వెళ్ళకూడదు. ఏంటండి, కొన్ని సంఘాలు బోధిస్తాయి దేవునికి మహిమ కలుగునుగాక. ఆనాడు భక్త్ సింగ్ గారు, ఏసన్న గారు, దినకర్ణ గారు, ఇప్పుడున్న వాళ్ళు కాదు, దినకర్ణ గారు, ఏంటండి అలాగనే చూస్తే చాలామంది ఉన్నారు. అటువంటి భక్తులు వారు ప్రాణాలు తెగించి సేవ చేశారు. అలాగే స్టెఫన్ చనిపోయాడు, ప్రాణాలు తెగించి పాత నిబంధనలో ఉన్న విషయాలన్నీ కూడా చెప్తున్నాడని ఏం చేశారు, వాళ్ళు మంచి మాటలు చెప్పిన దానికి కొట్టి చంపారు. ఈ రోజుల్లో మంచి మాటలు ఉన్న మాటలు చెప్తే ఇష్టపడరు. వాళ్ళకి ఇలా పౌడర్ పూసి రాసుకున్నట్లుగా చేస్తే ఇష్టపడతారు. అవి దేవుడికి ఇష్టం లేని జీవితాలు, అవి పరలోకం వెళ్ళే జీవితాలు కానే కావు. నిన్నొక రోజు లెక్క అడుగుతాడు. నెలంతా ఉద్యోగం చేస్తే తల్లిదండ్రులు అడుగుతారు, అమ్మ నీ జీతం ఇంత కదా, నువ్వెందుకు ఇంత తక్కువ తీసుకొచ్చావు, దేని కొరకు అని అడుగుతారు. పలానా చేశాను, పలానా ఖర్చు పెట్టాను అంటే అయితే సరే అంటారు. మరి అలాగలాగా జీతాలు తగ్గిపోతే ఏం చేస్తారు, ఎందుకు ఇలా జరిగింది గింజుకుంటారు. జీతాల కోసం బ్రతకడం కొరకు. నీ ఆత్మకి నిత్య జీవానికి కావలసిన అవసరం ఏంటో తెలుసా? ఒక సమరయ స్త్రీ చేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆమెలో ఉన్న నిజ రహస్యాలు చెప్పారో, ఈయన నిజంగా మెస్సయ్యని ఊర్లోకి అక్కడ అన్నీ వదిలేసింది. తన తెచ్చుకున్న కొండ వదిలేసింది, నీళ్ళు వదిలేసింది, మొత్తం ఇంటికెళ్ళడం మానేసింది, మర్చిపోయింది. ఊర్లోకి వెళ్ళింది పరిగెత్తి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడిని మీరు చూద్దురు కానీ రండి అని పిలవగానే ఊరంతా ఏకమై యేసు ప్రభుని చూడడానికి వచ్చింది. నీ వలన ఎవరు వస్తున్నారు? ఎవరి ప్రార్థనలో దేవుడు ఆలకిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆలకిస్తాడు, అవి జరుగుతాయి. కానీ నీవు చేసావు, దేవుడికి ఏం చేసావు? నువ్వు రక్షించబడ్డావు, రక్షణ పొందాను నేను. దేవుడికి నేనేం చేశాను? ప్రపంచం అంతా ఆయిందే. ఏటండి 1000 కొండల మీద ఉన్న పశువులు నాయే, ఆకాశ వైశాల్యం కింద ఉన్నదంతా నాది, సముద్రం నాది, భూమి నాది. భూమి ఆయన స్తుతిస్తుంది, సముద్రం ఆయన స్తుతిస్తుంది, సముద్రం లోపల జీవులు ఆయన స్తుతిస్తున్నాయి, ఆకాశం ఆయన స్తుతిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాటిని మన కొరకు చేశాడు దేవుడు, కానీ అవి స్తుతిస్తున్నాయి. కానీ మనం ఏమి చేస్తున్నాం? ఇక్కడ అపోస్తులు చేస్తున్న కార్యాలు, ఈ పై విషయాలు నేను చెప్పటం లేదు. కానీ వాళ్ళు ఏం చేశారు? భూమి అమ్ముకొని అబద్ధాలు ఆడగానే వాళ్ళిద్దరూ చనిపోయారు. ఆ విషయం కాదు. కానీ ఇక్కడ అపోస్తుల ద్వారా అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకార్యాలు జరిగాయి. వారు నీడ పడితే వారు స్వస్థపరచబడ్డారు, చనిపోయిన వాళ్ళు లేచారు అనేకులు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అపోస్తులు ఏంటంటే సంఘాలు ఈ విధంగా గుంపు కూడాలి. అంతేగాని సంఘంలో ఏంటంటే మేము ఉన్నాం కాబట్టి మేము గుంపులు కూడుతామంటే అక్కడ కుదరదు. అది ఏంటంటే అది దేవుని చిత్తం కాదు, దేవునికి ఇష్టం కాదు. అందుకే పెద్దలు లేకుండా ఇక్కడ ఎందుకు ఉంచామంటే అది సంగతి. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు? ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యమును అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏకమనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. వీరి ద్వారా జరుగుతున్న కార్యాలు, వీరి ద్వారా జరుగుతున్నాయంటే వీరు దేవుళ్ళు కాదు. ఏచండి, దేవుళ్ళు ఎవరో కాదు. అద్భుతాలు దేవుడు చేస్తాడు. వారు చేసేది ప్రార్థన, వారి పరిశుద్ధమైన జీవితం. ఎప్పుడైతే పరిశుద్ధమైన జీవితం, దేవునితో సహవాసం ఎవరికైతే ఉంటుందో, వారు ఏ మాట్లాడినా, వారు ఏది చేసినా అది తప్పకుండా జరుగుతుంది. అది దేవుని నిర్ణయం. అలాగుండడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు తప్పు చేశారని అంటే వాళ్ళు ముఖం చూడరు. తప్పు చేశారంటే మీరు ముఖం చూడరు. వీళ్ళు అలా కాదు. అవును తప్పు చేశాం, దిద్దుకున్నారు. దిద్దుకోవడం నేర్చుకోవాలి. అది క్రైస్తత్వం. దేవునికి మహిమ కలుగునుగాక.
హల్లెలూయా. కాబట్టి వీరిని ఘనపరిచారట దేవుడు. దేవుడే చెప్తున్నాడు, నన్ను ఘనపరిచిన వారు నేను ఘనపరుస్తానని. సమూయేలు గ్రంథంలో మరి సమూయేలుతో దేవుడు చెప్పిన మాటలు అవి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఏ విధమైన జీవితాలు ఉన్నాయి? మన సాక్ష్యం ద్వారా ఇతరులు మారాల. సాక్ష్యం ద్వారా ఇతరులు మారాల. మీకు దేవుడు చేశాడని మీరు చెప్తున్నారు, దేవుడికి మీరే ఏం చేశారు? దేవుడు చెప్తున్న మాట ఏంటి? ఇప్పుడు ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటారు. అందులో ఏం రాస్తుంది? ఏం చదువుతున్నారు? ప్రతి వారం ఏం చదువుతున్నారు? నా శరీరాన్ని తిని నా రక్తము త్రాగిన వాడు నా మరణాన్ని ప్రచురిస్తారు. ఎంతమంది చేస్తున్నారు? అలాగ చేతులు ఎత్తారా? ఎంతమంది అలా చేస్తున్నారు? ఎంతమంది మీ ద్వారా రక్షించబడ్డారు? దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధమైన జీవితం ఉంటే ఏంటండి వాళ్ళు రక్షించబడతారు. ఏంటండి ఇప్పటికీ కూడా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సువార్త చెప్తాను. ఏంటండి ఆయన స్వరం ద్వారా పలానా స్థలంలోకి వెళ్ళమని చెప్తే అక్కడికి వెళ్తే ఆ కుటుంబాలన్నీ కూడా రక్షించబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి సాయంకాలం రాత్రప్పుడు పలానా కుటుంబం దగ్గరికి వెళ్ళమంటే మా ఇంట్లో పరిస్థితులు బాగలేవు. వీళ్ళ నాన్నగారు అయితే బయటకు వెళ్ళనివ్వరు. ఆ సమయంలో వంట చేయకుండా ఇంట్లో బిడ్డలకి ఏం పెట్టకుండా పలానా మద్దిలపాలెం వెళ్ళమని చెప్తే అప్పుడు నేను ఇక్కడ వెళ్ళిపోతే నేను ఇప్పుడు వస్తే ఏమైనా చేస్తారు, ఎలాగా సనుగుతూనే ఉన్నాను. కానీ దేవుడు అక్కడికి వెళ్ళేసరికి ఆ ఇంట్లో 2 ఆడపడుచులు ఏడుస్తున్నారు 4 గంటల నుంచి నా కొరకు నేను రావాలని. అంటే దేవుడు చెప్పిన మాట నిజం కాదా? మరి ఎంతమంది వింటున్నారు? ఆ కుటుంబం రక్షించబడ్డది. ఆ సాయంకాలం వెళ్ళాను, నేనైతే తోవంతా సనుగుతూనే ఉన్నాను. ఎందుకు? నా పరిస్థితులను బట్టి. అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పారు, ఆంటీ మీరు రావాలని 4 నుంచి ఏడుస్తున్నాం, మేము ఏడుస్తున్నాం. ఏంటండి ప్రార్థన చేశాను, దేవుడు చూపించారు. అలాగే ఆ కుటుంబం కట్టబడ్డది, రక్షించబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సువార్త చెప్పేశావు, నిజమే, సువార్త అయితే చెప్తున్నావు. అట్నుంచి చదువుకున్నారు ఉద్యోగాలు చేయటానికి, అట్నుంచి జీతం రావాలని ఎదురు చూస్తారా లేదా? ఎంతమంది ఎదురు చూస్తారు జీతాలు రావాలని? చూడరా ఎవరను? చేతులు ఎత్తారా కదా? అందరూ జీతాలు రావాలని ఎదురు చూస్తారు. నీ ప్రాణాన్ని నిన్ను పుట్టించి నీకు ప్రాణం ఇచ్చి నీకు ఆయుష్ ఇచ్చి నీకు చదువుకోవాలన్నా నీ కాళ్ళు చేతులు బలం ఇచ్చి నిన్ను నడిపిస్తూ నీ కుటుంబాన్ని నడిపిస్తున్న దేవునికి నీవేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? దేవునికి మహిమ కలుగునుగాక. పేతురు తల్ల కిందలు పడి చనిపోయాడు. ఎవరైనా ఒక మాట అంటే చాలు. ఇక్కడ ఈ మాటల చేత అనేకులు వీళ్ళు వెళ్ళి ఏం చేశారు? మీ ఇంట్లో మనిషికి బాగలేదా? అయితే రండి, ఆయన వచ్చారు, యేసు ప్రభు ఆయన దేవుడు మీ ఇంట్లో ఉన్న వ్యక్తికి స్వస్థత వస్తుంది, మీరు రండి అని వీళ్ళే వెళ్ళి పరుపులు పట్టుకొని తీసుకొచ్చారు యేసు ప్రభు వారి దగ్గర. ఇక్కడ పేతురు యోహాను దగ్గరికి. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగా స్వస్థపరచబడ్డారు. ఇంత జబ్బు నాకు తగ్గిపోయింది, నేను చనిపోవాల్సిన వాడిని, నేను యేసు ప్రభువుని నమ్ముకుంటానని చెప్పి వాళ్ళు అలాగ రక్షణ పొంది వచ్చినటువంటి వ్యక్తులు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అపోస్తులు చేస్తున్నటువంటి కార్యాలు అవి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకో మాట చూసుకుందామండి. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. ఎవరు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు భోజనాలు వండించడానికి మీలో మీరు ఏర్పరచుకోండి. ఎవరు మంచోళ్ళు, ఎవరు సరైనోళ్ళు ఏంటండి? నాకు లేకపోయినా నా కుటుంబానికి లేకపోయినా పర్వాలేదు, కానీ ముందు అవతల వాళ్ళు భోజనం చేయాలి అనుకున్న వాళ్ళు, నా కుటుంబం తింటే చాలు, ఇంకెవరు అక్కర్లేదు, ఇలాంటి వాళ్ళు కారు అపోస్తులు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి లోబడ్డం నేర్చుకుంటే భయం అనేది ఉంటే సరిగ్గా మనం పనులు చేస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. వీళ్ళు అపోస్తుల్ని ఏర్పాటు చేసుకున్నారు. శిష్యుల సంఖ్య పెరగడానికి సంఘాలు అభివృద్ధి చెందాయి. వీరి ద్వారా సేవ అంటే ఇది విధానం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను చేశాను కదా, నన్ను ప్రేమించండి, నేను చేశాను కాబట్టి నా మాట వినండి, నేను చేశాను కాబట్టి నా మాట వినండి. అక్కడ వినకూడదు. అలాగా నేను అందుకే అలా పెట్టను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన్ని అడగడం నేర్చుకోండి. అపోస్తులు చేసిన పనులు అవి. ఏంటంటే మీరు ఇవ్వండి కొంత అని అడగలేదు. ఎక్కడ పౌలు చెప్తాడు కొన్ని సంఘాల లోటు ఉంటుంది, ఆ పలానా సంఘంలో లోటు ఉంది కాబట్టి మీరు దాతృత్వంతో మీరు ఇవ్వండి అని పౌలు అడిగితే అది తీసుకెళ్ళి ఆ సంఘానికి ఇచ్చాడు. ఇది పరిచర్య. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా.
అపోస్తులు సంఘంలో అపోస్తులు ఆ విధంగా చేశారు. అది కరెక్టు. కాబట్టి అలా చేయడం నేర్చుకోవాలి. ఇక్కడ చూస్తున్నాము ఈ అధ్యాయంలో, ఆ దినము శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు. ఎందుకు విస్తరిస్తుంది? అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. ఏంటండి, దేవుడు చేస్తాడు వారి జీవితాల్లో. కాబట్టి ఇక్కడికి వెళ్తే, పలానా స్థలంలోకి వెళ్తే మేము బాగుంటాం, పలానా స్థలంలోకి వెళ్తే మేము ఆశీర్వదించబడతాం, పలానా వాక్యం వింటే మేము ఆశీర్వదించబడుతున్నాం, అందుకని సంఘాన్ని విడిచిపెట్టాం మేము అనుకున్నటువంటి వ్యక్తులు దేవుని ద్వారా పొందుకుంటున్నటువంటి విషయాలను బట్టి బలపడి సంఘం అభివృద్ధి చెందుతుందని ఇక్కడ రాయబడ్డది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఆహారం పంచిపెడేటప్పుడు కొన్ని జరిగినాయి. ఆహారం పంచినప్పుడు ఎవరిష్టానుసారంగా వారు ఏం చేస్తున్నారు? విధవరాలకి, చిన్న తక్కువగా ఉన్న వాళ్ళకి, ఏంటంటే పేదవాళ్ళకి ఆహారం పెట్టకుండా వాళ్ళని చిన్న చూపు చూశారు. అక్కడ వాళ్ళు వచ్చి చెప్పగానే ఇప్పుడు ఏం చేశారంటే, మీలో కొంతమందిని ఏర్పాటు చేసుకొని మీరు ఒక 7గురుగా రండి, మేము మిమ్మల్ని అభిషేకిస్తాము, మీరు ఆహారం పంచండి. అందులో స్టెఫను కూడా ఉన్నాడు. వాళ్ళు ఎలాంటి పరిశుద్ధులు, ఏదైనా పెట్టినా ఏదైనా చేసినా మా అమ్మ తినాలి, నా భార్య తినాలి, నా కూతురు కొడుకు తినాలి అనుకున్న వాళ్ళు కాదు. వాళ్ళు ఏంటండి పరిశుద్ధాత్మతో నిండుకుని అందరికీ సమానంగా పంచిపెట్టిన వాళ్ళు. అందుకోసం వాళ్ళని భోజనం నిమిత్తం దేవుని పనిని పాడు చేయకూడదు అని రాయబడ్డది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి, వాళ్ళు మానేసేవారు. పేతురు, యోహాను లేకపోతే వాళ్ళు మానేసేవారు. అలాగ వారి జీవితాల్లో దేవుడికి మహిమ తెచ్చారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రజలందరూ వాళ్ళని గణపరిచేటట్లుగా దేవుడే చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా వాక్యం చదివితే, నిజంగా ప్రార్థన చేస్తే, నిజంగా మీరు మారు మనసు రక్షణ పొందితే మీరు ఈ పనులు చేస్తారు. సంఘానికి సపోర్ట్ అంటే ఏంటండి? ఆత్మలు, దేవుని మహిమార్థమే ఆత్మలు సంపాదించడం. మొట్టమొదటి సంవత్సరం మొదట ఆదివారం ఏంటండి, మేము సువార్త చెప్తున్నామండి. సువార్త అన్ని చోట్ల వినబడుతుంది, టీవీలో వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు లేదు. కష్టపడి వారు సేవ చేశారు. ఏంటండి, ఈ విశాఖపట్నంలో చెప్తారు. ఒక కొండ ప్రాంతంలోకి వెళ్ళి చెప్పమనండి, చెప్తారేమో. ఎంతమంది అండి చెప్తున్నారు? కొండ ప్రాంతంలోకి వెళ్ళి ఎంతమంది చెప్తున్నారు? ఎంతమంది? ఎవరైనా చెప్తున్నారా? ఒకరోజు సెలవు పెట్టుకున్నామండి, మాతో ఉన్నారు కాబట్టి మేము సువార్త చెప్తున్నాం. ఒకరోజు సెలవు పెట్టుకుని వెళ్ళారా? బస్ స్టాండ్లోకి వెళ్ళారా? ఏంటండి, ఆ పేడ నీళ్ళు వేయించుకున్నారా? అయితే వేయించుకోమని మీరు చెప్తున్నారా అని అనుకోవచ్చు. సువార్త చెప్తే ఇటువంటివి ఎదురవుతాయి. ఏంటండి, పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఆకలితో సువార్త చేశాను నేను. దేవునికి సాక్షిగా నిలబడ్డాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొండ ప్రాంతాల్లో ఎవ్వరు వెళ్ళని ప్రాంతాల్లోకి వెళ్ళొచ్చాం, సువార్త చేశాం. ఏంటండి, రాళ్ళు కోసం చర్చి కట్టడానికి ఈ పిక్కలు 20 పిక్కల కోసం కొండ ప్రాంతంలోకి ఇద్దరం వెళ్ళాం. అక్కడ అన్ని లారీలే. మా ఇద్దరిని చంపేసి ఒక్కొక్క మొక్క అక్కడ పడేసిన పోలీసులకు కూడా దొరకం. దేవుడు మాకు తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ చర్చి కట్టబడాలని ఆ రాళ్ళు తక్కువకు వస్తున్నాయని అక్కడికి వెళ్ళాం మేము. ఆ విధమైన పరిచర్య కొనసాగించాం. ఏంటంటే, అయినా ఇందులో చాలా ఇబ్బందులు, చాలా హింసలు, ఇప్పటికీ హింసలు పడుతున్నాం, భరిస్తున్నాం. కానీ దేవుడు ఉన్నాడని ధైర్యంతో ముందుకు సాగుతున్నాం. ఇద్దరు ఆడవాళ్ళవి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొంతమందికి ఆడవాళ్ళని కొంత చిన్న చూపు, కొంతమందికి ఆడవాళ్ళు గనులు. ఏంటండి, అలాగ అనుకున్న వాళ్ళే లేకి వాళ్ళు. ఏంటండి, ఎందుకు? బైబిల్ చెప్తుంది యేసు ప్రభు దగ్గర ఏంటంటే, ఆయన పట్టబడిన దగ్గర నుంచి కూడా ఏడుస్తూ ఆ జైలు తిరుగుతున్న ఒక్క స్త్రీకి పరలోకానికి వెళ్ళకుండా దేవుడు అక్కడ నిలబడిపోయారు. ఎవరండి? ఈ మగవాళ్ళందరూ పారిపోయారు యేసు ప్రభువుని సిలువేసినప్పుడు. కొంతమంది స్త్రీలు, యోహాను మాత్రం అక్కడ నిలబడ్డాడు. తాను ప్రేమించినటువంటి యోహాను మాత్రం నిలబడి, అందరూ పారిపోయారు. ఎవరిప్పుడు గనులు? చెప్పండి, చెప్పండి. ఆదాము, అవ్వలు. ఏంటంటే, ఉన్నతమైన స్థితిగతులు వాళ్ళిద్దరికి ఇచ్చారు. కానీ ఎవరో మాట వింటారు. లోకమే అలాగ ఉంది. నిజం నమ్మరు. ఎవరో పాము రూపంలో సాతానుడు వస్తే ఆ మాట విన్నది. కానీ రోజు నాతో మాట్లాడుతున్న సృష్టికర్త ఈ తోటంతా ఇచ్చాడు, నన్ను ఆయన చేశాడు, నాకు భోజనం పెడుతున్నాడు, నాకు గాలి నీరు అన్నీ ఇచ్చాడు. ఆ దేవుడు మాట వినకుండా
ఎవరో వచ్చిన మాటలు విన్నటువంటి మనుషులు ఎంతమందో లోకంలో ఉన్నారు, మన కుటుంబాల్లో ఉన్నారు, మన జీవితాల్లో ఉన్నారు, లోకంలో ఉన్నారు. అయితే నీవు వాక్యం చదువుతున్న నీవు పరిశుద్ధాత్మతో నింపబడిన నీవు ఏంటి అలాగుండొచ్చునా అలాగుండకూడదు. కాబట్టి ఈ వాక్యం మిమ్మల్ని సరిచేయాలి. ఒక్కరు రక్షణలోకి వచ్చారా? చెయ్యాలి. నేను చదువుకోవాలి, నేను బాగుండాలంటే సువార్త చెయ్యాలి. అక్కడ వాక్యం కాదా? ఉద్యోగం రావాలి, అవి రావాలి, ఈ రావాలి. ఈ లోకం కోరకు వెతుక్కొని ఈ మాటను ఉపయోగించుకుంటారు. కానీ నీ ద్వారా దేవుడికి ఏమి మహిమ వచ్చింది? హల్లెలూయా. ఏ దేశానికి వెళ్ళారు? స్టెఫను చనిపోయిన తర్వాత మమ్మల్ని కూడా చంపేస్తారని చెదిరిపోయారు. వీరు 3 దేశాలు వెళ్ళారు. అయితే అక్కడ ఎవరికి వాక్యం చెప్పారు? యూదులకు మాత్రమే. ఎందుకంటే వాళ్ళు చంపేశారు కాబట్టి మరలా ఏమైనా చేస్తారని యూదులకి సువార్త చేశారు. తర్వాత ఇంకా చాలామందికి చేసి వారు ప్రభు హస్తం వారు తోడైంది కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మీరు ఎలాగున్నారు? ఇది కావాలి. హల్లెలూయా. అంటే వారి లక్షణాలు చెప్తున్నాను. ఆత్మలు రక్షించబడాలి. డబ్బులు ముఖ్యం కాదు, ఆత్మలు రక్షించబడాలి. దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వీరికి సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది? సంఘం విస్తరించింది, సంతోషం వచ్చింది. బాగానే ఉన్నారు, సంఘంలో చాలామంది ఉన్నారు, మన మాట వింటారు, వ్యాపారం మొదలెడదాం, గుంపు కూడదాం, మనం కూడుకుందాం. ఇలాంటివి మాత్రం చెయ్యలేదు వాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. మనలో మనం చూసుకోవడం నేర్చుకోవాలి. నేను చేస్తున్న పని మంచిదా చెడ్డదా? సువార్త చెప్పేసి నోటి నుండి 2 మాటలు వస్తున్నాయి, మాటలు చెప్పేస్తున్నావు. నీ జీవితం సరిగ్గా లేదు. పరిశుద్ధాత్మతో నిండుకున్నావా? నింపబడితే ఎన్ని కష్టాలైనా నిలబడతావు. కత్తి వచ్చి నిన్ను పొడిచేస్తుందని నువ్వు నిలబడతావు. ఇందులో సనుగులు ఇటువంటి ఏమి ఉండవు. దేవుడి కొడుకు నిలబడినటువంటి వాళ్ళకి ఇవేమి ఉండవు. లోకాన్ని చూడరు, దేవుని వైపు చూస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అనేకులు కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళు బ్రతికారు. ఒక్క మాట ద్వారా. నేను అక్కడికి వెళ్ళలేదు. ఫోన్ చేసేవారు. ప్రార్థన చేస్తుండగా దేవుడు ఏం చేస్తారని ఆయన వైపు చూస్తే ఆ మనిషి బ్రతుకుతారంటే ఆ మాట చెప్పేదని వాళ్ళు బ్రతికారు. చనిపోయిన వాళ్ళు లెగిసారు. పాడి కట్టి తీసుకెళ్ళిపోతాం, ఈవిడ ప్రభుని నమ్ముకుంది, కొంచెం ప్రార్థన చేయండి అమ్మ అన్నారు. మేము సువార్తకి వెళ్ళాము. ఈ అపోస్తుల కార్యంలో చేసిన పనులే చేసాం. వెళ్ళి వాటర్ ప్రేయర్ చేసి ఇలాగ వెళ్ళేసరికి కళ్ళు తెరిచి లేచి కూర్చుంది. నేనే ఆశ్చర్యపోయాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇటువంటి మీ జీవితాల్లో మీ జీవితాలు బాగోవాలంటే, మీ ప్రాణాలు ఈ భూమి మీద నిలబడాలంటే, మీ ప్రాణాలు పరలోకంలో ఆయనతో పాటు ఉండాలంటే పరిశుద్ధత. దేవుడు పదే మోషేతో చెప్తున్నాడు, సమాజంగా కూడుకొని పరిశుద్ధపరచుకొని ఉపవాసం ఉండి సమాజంగా కూడుకోమని మోషేతో అనేక సార్లు చెప్పాడు దేవుడు. మీ డబ్బు ఇచ్చేయండి, మీ ధనం ఇచ్చేయండి, మీరు వచ్చేయండి అని అనలేదు అక్కడ. అనేక సార్లు పరిశుద్ధత. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. 3 రోజులు ఇక్కడ సమాజంగా కూడుకోండి. దేవుని మాటలు వినపడుతున్నాయి, నేను మీతో చెప్తానన్న మాట మోషే చెప్పాడు. వాళ్ళు విన్నారు. కొంతమంది ఆనాడు వాళ్ళు వినలేదు, ఇశ్రాయేలు వినలేదు. ఇశ్రాయేలు వినలేదు కాబట్టి ఇద్దరే వెళ్ళారు కనాను దేశం. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదో జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును కాక. హెచ్చరిక చెయ్యాలి. క్రైస్తవుడు అన్నవాడు, దేవుడు పిలుపు పొందుకున్నవాడు హెచ్చరిక చెయ్యాలి. క్రియలు, మంచి మనస్సాక్షి. అనేక సార్లు చెప్పుకున్నాం. మంచి మనస్సాక్షి. ముందు ఒకలా మాట్లాడతారు, వెనకాతలు ఒకలా మాట్లాడతారు. మనస్సాక్షిని చంపుకోకూడదు. వెనకాతలు అస్సలు మాట్లాడకూడదు. ఏదైనా ఉంటే ముఖం మీద మాట్లాడండి, పర్వాలేదు. కొడతారా కొట్టనివ్వండి, తిడతారా తిట్టనివ్వండి, చంపుతారా చంపనివ్వండి. ఎప్పుడైనా చేస్తాం. కానీ ఆ చనిపోవడం మీద ఇప్పుడే చేస్తే దేవుని దగ్గరికి సరాసరి వెళ్ళిపోతాం. అటువంటి తెగింపు క్రైస్తవుడికి అనేది ఉంటుంది. అది నిజమైన వాళ్ళకి. చర్చికే సరిగా రారు టైంకి. మేము ఏదో పని చేసేస్తున్నాం అనుకుంటారు, ఊరిక పొంగిపోతారు. దేవుడు చేసిన నీ జీవితంలో చేసిన కార్యానికి నువ్వేమి చేసినా నువ్వు రుణం తీర్చుకోలేవు. నేనైనా తీర్చుకోలేను. ఈ భూమి మీద ఉన్న ఏ మానవుడు తీర్చలేడు. అటువంటి పని ఆయన చేశారు.
కాబట్టి కృతజ్ఞత కలిగి తగ్గించుకొని దేవుని పాదాలు పట్టుకొని ఆయనకి ఏమైతే ఇష్టమో ఆ పనులు చేయడం మీరు నేర్చుకోవాలి. అది దేవుడికి ఇష్టం. నాకు ఇష్టమైన పనులు మీరు చేయకూడదు, మీకు ఇష్టమైన పనులు నేను చేయకూడదు. దానివల్ల ఏం లాభం లేదు, ఏమీ లాభం లేదు. ప్రేమించు, మంచిదే, ప్రేమించాలి, ఒకరినొకడు ప్రేమించాలా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రియలేవి? మాట చెప్పారండి దేవుడు ఈ మాట చెప్పాడండి నాకు, కానీ మీ క్రియలేవి అలాగే ఉన్నారా? అలాగే ఉన్నారా? మీరు చెప్పండి, మీరుంటే నేను ఉంటాను, నాకు తెలీదు. ఈ విషయాలు గమనించుకోండి. ఎవరిని చిన్న చూపు అనేది చూడకూడదు. ఎవరైనా సరే దేవుని సన్నిధిలో ఎంత గొప్పలైనా సరే తగ్గించుకోవాల్సిందే. దేవుని సన్నిధిలో నువ్వు ఎలాంటోడువైనా, ఆకాశం మీద దిగొచ్చానండి అన్నా నువ్వు తగ్గించుకోవాలి. ఎప్పుడైతే తగ్గించుకుంటావో దేవుడిని హెచ్చిస్తాడు నిన్ను. తగ్గించుకోవడం దేవుని కొరకు ఇస్తర్లే, మార్చడం, మారు మనస్సు. ఏమి లాభం మీ వలన? ఎక్కడో సువార్త చెప్పానండి, అక్కడ రక్షించబడ్డారు. నీ సంఘానికి నువ్వేం చేసావు? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని, రాజ్యాన్ని వెతకమని చెప్పిన దేవుడు ఆ మాట విని కొంచెం ఏదో సువార్త కనబడ్డాడు కాబట్టి ఏంటండి సువార్త కష్టపడి చేస్తారా? ఒక్కరోజు వెళ్ళండి, ప్రార్థన చేసుకోండి, పరిశుద్ధాత్మతో నింపబడండి. తప్పకుండా దేవుడు పంపుతాడు. ప్రభా నేను ఎక్కడికి వెళ్ళాలి, నేనేం చేయాలి అడగండి, తప్పకుండా మీతో మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఉన్నతమైనటువంటి ఉన్నవాళ్ళకు కాదు సువార్త, వాళ్ళు రక్షించబడాలి. దావీదు ఉన్నవాడే ఏంటండి, మరి చూస్తే మొర్దెకై, ఎస్తేరు, యోసేపు వీళ్ళందరూ డబ్బు గలవారు, ధనవంతులు, ఏంటండి చక్రవర్తులు. వాళ్ళు తగ్గించుకొని కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేసి తమ వారిని రక్షించుకున్నారు. ఈ మాట విన్నప్పుడు నీకు అర్థమవట్లేదా? ఆశీర్వదించబడాలి. తప్పకుండా ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళని తప్పకుండా ఆశీర్వదిస్తాడు ఆయన. కానీ మీరేం చేస్తున్నారు? ఈ ఫస్ట్ ఆదివారం విన్నారు మీరు, జీవితాంతం కూడా మీరు ప్రభువుకి పని చేయండి, ఆయన మీ పని తప్పకుండా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అడుక్కున్నోళ్ళగా మనం చేయలేదు. ఏంటంటే ఆశీర్వదించబడిన జనాంగం, ధనవంతులుగా ఉండాలని ఆశపడుతున్న దేవుడికి ఏం చేస్తారా? ఒక్క ఆత్మను రక్షణలోకి నడిపించారా? ఎవరైనా అడిగితే చెప్పలేరు. 2-3 మాత్రం తీసుకొచ్చారు. వారు దేవుని సువార్త చెప్పి ఇలా జరుగుతుందని చెప్పి మరి వాళ్ళు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ జీవితాల్లో కూడా గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి. ఏంటండి ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి వారి జీవితాల్లో కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత. కానీ వాళ్ళు కూడా తీసుకురాలేదు. కాబట్టి ఇందులో తప్పు చేస్తున్నారు, జాగ్రత్త. అపోస్తుల కార్యం చూసుకుందాం. మరలా అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 20వ వచనం నుంచి 28వ వచనాలు. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రాకును, ఇకోనియకును, అంతియొకయును దిగివచ్చిరి. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. ప్రతి సంఘంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకి అప్పగించిరి. వారు తరువాత పిసిదియా దేశమంతటా సంచరించి పంపులియాకు వచ్చిరి. మరియు పెర్గేలో వాక్యము బోధించి అత్తిలియాకు దిగి వెళ్ళిరి. అక్కడ నుండి వాడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపణకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియాకును తిరిగి వచ్చిరి. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తనకు తోడయిండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారమును తెరిచిన సంగతియు వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిచించారు. ఆ సంఘంలో ఉండి అక్కడ బలపరిచి వారి కొరకు ప్రార్థన చేసి బహుకాలం అంటే అనేకులు రక్షించబడుతున్నారు. అలాగ వారి జీవితాల్లో నిజముగా చేసిన కార్యాలు వారు ఎప్పుడైతే చెప్పారో వారు మాటలు విని అనేకులు నమ్మి సంఘంలో చేర్చబడ్డారు. ఇది క్రైస్తత్వం. దేవునికి మహిమకరంగా జీవించిన జీవితాలు, దేవునికి మహిమకరంగా జీవించిన జీవితాలు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు అనేకమైన అద్భుతాలు వారి ద్వారా జరిగాయి, అనేకమైనవి జరిగాయి, సూచక్రియలు, మహత్కార్యాలు.
గొప్ప గొప్ప కార్యాలు వారు జరిగే సంఘాలు బలపరిచారు. ఏంటంటే సంఘం సమకూర్చి అక్కడ ఒక సంఘాన్ని సమకూర్చి పెట్టారు. ఇది బోధ. దేవునికి సంబంధించిన వ్యక్తులు నిజంగా సేవకులు చేయవలసినటువంటి పరిస్థితులు ఏంటంటే ఇవి కానీ అంతేగాని మేము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి ఈ లోకం కోరుకుంటున్నారు. కానీ దేవుడికి ఇష్టమైన పని ఏమైనా చేసావా? అందుకే ఒక ఆమె పాడుతుంది, పరలోకంలోంచి దిగి వచ్చాను, నీ కొరకు నేను అనేక శ్రమలు అనుభవించాను, నా తండ్రిని సింహాసనాన్ని వదిలేశాను, మీ కొరకు నా ప్రాణం పెట్టాను, మీరు నాకేం చేశారు? ఒక పాట ఉంటుంది, మర్చిపోయాను, చానాలైంది. నా కొరకు నీ ప్రాణం, నీ కొరకు నా ప్రాణము అర్పించితిని. ఎంత బాగుంటుంది ఆ మాట. నా కొరకు నీవేమి చేసితివి. చూసుకోవాలి. మా కష్టాలు వచ్చేస్తున్నాయి, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. దేనికోసం? నీ పిల్లల కోసం ఏడుస్తున్నావు. యేసుప్రభు అంటారు కదా, మీ పిల్లల కోసం నా కోసం ఏడొద్దంట. మీ పిల్లలు ఎలాగ బ్రతుకుతారో ఏడొద్దు, నా కోసం మీకోసం ఏడవండి అని చెప్తారు దేవుడు. సంఘం అంటే, సంఘ సేవ అంటే సంఘంలో ఉన్నటువంటి యవనస్తులే కాదు, పెద్దవారే కాదు, పిల్లవాళ్ళే కాదు, ఎవరైనా సరే ఈ పని ముందు చేస్తేనే సంఘంలో నిలబడడానికి అర్హులు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సంఘంలో ఉండి వ్యాపారాలు ఏంటండి ఇటువంటి చేయడానికి కాదు, దేవుడు పిలిపే లేదు. వాళ్ళు పెద్దలు కాదు, దేవుడు పెద్దోడు ఈ సంఘానికి. నేను సరిగ్గా లేకపోతే మీరు మానేయండి, నన్ను అడగండి, మీరు సరిగ్గా లేరని అడగండి, మంచిది, నేను ఒప్పుకుంటాను. నేను ఒప్పుకునేదాన్ని కానీ తప్పుకునేదాన్ని కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా సువార్త మీ కుటుంబాల కోసం దేవుడు చేసిన మాటలు చెప్తున్నారు, మంచిదే. మీ ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు, మీ ద్వారా ఎంతమంది మిమ్మల్ని ద్వారా కాపాడబడ్డారు, రక్షించబడ్డారు. ఏంటండి చాలామంది ఇంట్లో ఉంటారు, చాలామంది ఏంటండి అది ఆ సంఘం అండి అంటారు. మా సంఘం బలమైన సంఘం. ఏంటండి ఇంకా చూస్తారు అద్భుతాలు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు చెప్పిన మాటలు మీకు చెప్పను కానీ జరిగేటప్పుడు మీరు చూద్దురు కానీ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జీవించడం అంటే ఇది. ఈ విధంగా మీరు చేస్తేనే ఆయన పరలోకపు జీవాన్ని మీలోనికి వస్తుంది. చూస్తున్నాం, మీ పేతురు లాజరు, ఆ కుటుంబం దేవుణ్ణి సేవించే కుటుంబం. లాజరు, మరియా, మార్తా వాళ్ళు దేవుణ్ణి సేవించారు. అటువంటి వాళ్ళు కూడా దేవుడి కోసం ఎడమైపోయారు. కాబట్టి 13వ అధ్యాయంలో ఏం చేస్తారు? యేసుప్రభువు వారు ఇంటి నుండి బయలుదేరి సముద్ర తీరాన్ని కూర్చున్నాడట. ఎప్పుడు మీతో ఉండేవాడిని, ఇప్పుడు ఏమైపోది? ఏమీ లేనప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎలాగున్నామో, సుఖం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు, అప్పుడు కూడా దేవుని వదలకూడదు. వాళ్ళు ఏం చేశారు? కొంచెం ఎడబాటైంది, అక్కడ నుంచి యేసుప్రభువు వారి ఇంటి నుంచి సముద్ర ప్రాంతంలోకి వెళ్ళిపోయారట. అంటే అన్య జనాంగాల దగ్గరికి వెళ్ళిపోయారు. ఎంత ప్రేమ గల కుటుంబం. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే పౌలు కూడా అంటాడు, మీరు నా మాట వినరని ఒక తువ్వాలు తీసుకొని దులిపేసుకొని నేను అన్య జనుల దగ్గరికి వెళ్ళిపోతాను అంటాడు పౌలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మేము చదివేసుకున్నామండి, ఉద్యోగాలు వచ్చేసాయండి, ఇల్లు కట్టేసుకున్నామండి, కొనుక్కుంటున్నాం. దేవుడు చెప్పిన మాట ఏది వినమండి. సువార్త చెప్తే ఇంకా ఆశీర్వదించబడతాం, ఒక మాట అవతలోడు పడేస్తాం. దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. ఇది జాగ్రత్తగా గమనించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మాకు భయమైదా? 2 ఆడవాళ్ళు వెళ్ళొస్తాం, భయమైదా? నీటిలో కూడా దిగాం, ఇంతవరకు నీరు వచ్చేసింది, సాయంకాలం దాకా అలాగే తడిగొడ్డలతోనే ఉన్నాం. మేము ఒక చర్చి కట్టడానికి అక్కడ డెడికేషన్ పునాదులు తీయడానికి వెళ్ళి అక్కడ రాళ్ళు వేయడానికి వెళ్ళినప్పుడు పొద్దున్న వెళ్ళి సాయంకాలం వచ్చాం. తడిసిపోయి నీటిలోని నీరు తోసేస్తుంది. ఏంటండి అక్కడున్న వాళ్ళు మగవాళ్ళు మాతో పాటు కొంతమంది వచ్చారు. వాళ్ళు పట్టుకొని ఒక్కొక్కరు అవతల ఏరు దాటి అవతలకి వెళ్ళాం. అలాగే అనేక సార్లు వెళ్ళాం. భయంకరమైనటువంటి జంతువులు ఉన్న పరిస్థితులకు నేను వెళ్ళొచ్చాను. ఏంటండి సాయంకాలం అయితే అక్కడ ఏంటండి ఎలుగుబంటులు, నక్కలు, తర్వాత పులులు తప్పకుండా వచ్చేస్తాయి అరకులో. ఇప్పుడు కాదు, 40 సంవత్సరాల క్రితం. భయపడకుండా వెళ్ళి 1.5 సంవత్సరం సేవ చేశాను. దేవునికి మహిమ కలుగునుగాక. నా మీద పేడ నీళ్ళు జల్లేశారు.
ఏంటంటే అయినా ఏమనలేదు, వాళ్ళిద్దరూ రక్షించబడ్డారు. ఆ పేడనీళ్ళు పోయించుకున్నాను కానీ ఆ కుటుంబమే రక్షించబడ్డది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏ విధమైన పనులు చేస్తాను? అమ్మ ఒక మాట అంటే పడరు, నాన్న ఒక మాట అంటే పడరు. నువ్వు మంచిదని అమ్మ పాముకోని ఉంటారు. ఏ చెయ్యి, లేకపోతే ఏమంటుందో, లేదా జీతం ఇవ్వడో, లేకపోతే వెళ్ళడం మానేస్తారు, ఇంకేం చేస్తారో బయ్యను పాముతుంటారు. అది నేర్పించకండి పిల్లలకి. ఏంటండి, వాక్యం చదివి వాక్యానుసారంగా జీవించడం నేర్పించండి. ఏంటి, పక్కోళ్ళది కుటుంబమే, నాది కుటుంబమే. వాళ్ళు తింటారు, నేను తింటాను కదా. మానేస్తారా ఎవరన్నా? కాబట్టి అది అటువంటి జాగ్రత్తగా నేర్చుకోవాలి. మనుషుని దేవుని రూపంలో చేశాడు, మనుషుని పోలికగా పుట్టి మన పోలిక చొప్పున నరులు చేద్దాము. కాబట్టి తగ్గించుకోవడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కొరకు ప్రాణం పెట్టినోడు కొరకు ఏడాలి. నేను ఈరోజు ఇలాగ ఉన్నానంటే నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. అలా అది చూస్తాను, ఇది చూస్తాను, అది చూస్తాను, ఎందుకు ఎలాగైందంటే అది కుదరదు. నీ ప్రాణ విమోచకుడు కొరకు నువ్వు ఏడవాలి. రండి, ఆ ఉపవాసం ఉండండి, కొన్ని ఆత్మలు రక్షించబడాలని. ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, ఆత్మలు రక్షించబడాలని. అది దేవుడికి ఇష్టమైనటువంటి పని. దేవునికి మహిమ కలుగును గాక. దయతో, తర్వాత ప్రేమతో, దేవుని వాక్యంతో మిమ్మల్ని హెచ్చరించి నేను మీకు చెప్తున్నాను. కాబట్టి మీరు పరిశుద్ధాత్మతో నింపబడి మీరు ఈ విధమైన జీవితాలు జీవిస్తే దేవునికి సంతోషం, దేవునికి మహిమ కలుగును గాక. నీతిగల వాళ్ళని ఎవరైనా తోసిగలరా? ఏసండి, దేవుడు లేనోళ్ళు, దేవుని ఆత్మ లేని వాళ్ళు తోసేస్తారు. తల్లి లేదు, తండ్రి లేదు, తోసేస్తారు. దేవుని ఆత్మ లేదు, దేవుడు లేడు, డబ్బులే కనబడుతున్నాయి. దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళని ఎవ్వరూ తోసేయాలి. అలాంటి వాళ్ళని హత్తుకుంటారు, అలాంటి వాళ్ళని నిలబెడతాడు. దేవుడే నిలబెడతాడు అటువంటి వాళ్ళని. మనం కాదు, ఫలానోళ్ళు అని చెప్తాడు. ఆ విధంగా దేవుడు చేస్తాడు. కాబట్టి ఇది కానీ మీరు చేస్తే తప్పకుండా మీ జీవితాలు వెలిగించబడతాయి, నిత్య జీవానికి వారసులు అవుతారు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. ఎంతమంది అలా చేస్తారు? ఎంతమంది పరిశుద్ధాత్మతో నింపబడతాం, సువార్త చేస్తాం, అనేకులు రక్షణలకు నడిపిస్తాం అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ చేతులు ఎత్తుతారా? పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సర్వోన్నతుడా, సహాయం చేయండి. చేతులెత్తిన బిడ్డలందరి జీవితాల్లో పరిశుద్ధాత్మతో నింపండి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించండి. నిలబెట్టించు ప్రభా, నిలబెట్టండి, సహాయం చేయండి నాయన. ఎత్తిన బిడ్డల పరిశుద్ధాత్మతో నింపబడ్డాను, కృప దయచేయండి నాయన. మీకు వందనాలు. యోగ్యత, అర్హత కలిగినటువంటి వారం కాదు మేము ప్రభా. మమ్మల్ని రక్షించినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, నీకు వందనాలు. మా నిమిత్తము ప్రాణం పెట్టిన దేవుడు, సహాయం చేయండి. అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యకార్యాలు జరిగించండి. మీరే తోడయిండండి నాయన. మీ కార్యాలు త్వరగా జరిగించు నాయన. సహాయం చేయండి. సంఘం అభివృద్ధి చెందేలా సహాయం చేయండి. సంఘానికి మాకున్న శత్రువులు యేసు నామములో బంధిస్తున్నాం, విడుదల దయచేయండి. యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.